పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఎమ్మెల్యే ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒకేసారి 3 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తెల్లవారుజాము మహిపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు దాడులు చేపట్టారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఎమ్మెల్యే ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఒకేసారి 3 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తెల్లవారుజామున మహిపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు దాడులు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామని అడిగి తెలుసుకుందాం. పరశురామ్, మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అదేవిధంగా అతని తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇద్దరి ఇళ్లలోనూ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా, అంటే గత 2 పర్యాయాలుగా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 3వ పర్యాయం గెలుపొందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పటాన్చెరు మండలం లగ్డారంలోని మైనింగ్ కంపెనీ ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు అయినటువంటి మధుసూదన్ రెడ్డి కొడుకు పేరు మీద ఉన్నటువంటి ఒక క్రషర్ ను కూడా ఇటీవల క్లోజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అక్రమంగా మైనింగ్ చేశారని చెప్పి ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఈడీ కూడా సోదాలు చేయడం అనేది సంచలనంగా మారింది. గత కొన్నాళ్ళుగా మహిపాల్ రెడ్డి పార్టీ మారతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచే కూడా సోదాలు చేపట్టడం జరిగింది. అయితే గతంలో కూడా అతనిపైన ఎన్నో ఆరోపణలు, మహిపాల్ రెడ్డి మీద చాలా ఆరోపణలు జరిగింది. అదేవిధంగా అక్రమంగా మైనింగ్ చేయడం, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వివాదాలు, భూముల్లో వివాదాల్లో తలెత్తడం వంటి వాటిలో కూడా ఆయన పైన తీవ్రమైన ఆరోపణలు జరిగినాయి. ఈ నేపథ్యంలో కొంతమంది స్థానికులు కూడా ఆయన మీద అటు కేంద్ర ప్రభుత్వ సంస్థల వరకు, ఇటు రాష్ట్ర సంస్థలకు, అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ దాడులు అధికారులు ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేయడం, సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే చేరుకున్నటువంటి ఈడీ అధికారులు కేంద్ర బలగాల రక్షణలో ఈ సోదాలను కూడా కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసి అటు టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున అటు మహిపాల్ రెడ్డి ఇంటికి వద్దకు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద కూడా చేరుకొని అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అయితే వారెవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాల వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా ఆ ఇంటి చుట్టుపక్కలకు రానివ్వడం లేదు. ఇదివరకే మధుసూదన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ కేసులో ఇదివరకే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఎంపీ ఎన్నికల ముందు ఆయన జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలో, అక్రమ సంపాదన నేపథ్యం, అదేవిధంగా ఫిర్యాదుల నేపథ్యంలో ఈ రోజు ఆయన మీద ఈడీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలన్నీ కొనసాగుతున్నాయి. అయితే మరి కాసేపట్లో కూడా అక్కడికి మహిపాల్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ కుటుంబీకులు కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రస్తుతం కొంతమంది బయట ఉన్నారు. అదేవిధంగా మిగతా బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి.